హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓయ్ మర్దల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? మనం ఈరోజు బొంబాయి చట్నీ చేసుకున్నాం ఫ్రెండ్స్. దోశలకి, చపాతీలకి, పూరీలకి, దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి చూసేద్దాం. ముందుగా కావాల్సిన ఆనియన్స్, టమాటా, మీడియం సైజ్ పచ్చిమిర్చి, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. మనం ఆ శనగపిండిలో వాటర్ వేసి బబుల్స్ లేకుండా బాగా కలుపుకోవాలి, లేదంటే బబుల్స్ వస్తాయి. బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనంలో పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా వేగాక కొద్దిగా మనం కరివేపాకు, టమాటా ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగినాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి, ఈ కరివేపాకు, టమాటాలు బాగా కలుపుకున్నాక బాగా అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ను మనం ఇందులో వేయాలి. అందులో వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి తగినంత. అంతా బాగా కలుపుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే మనకు బాగా వస్తుంది, బాగా ఉడుకుతుంది. మనకు ఇప్పుడు రెసిపీ వచ్చేసి బాగా తయారైపోయింది. ఇంకా లాస్ట్ కొత్తిమీర చల్లుకొని తగినంత సాల్ట్ వేసుకొని మన టేస్ట్ తగినంత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకు రెసిపీ రెడీ అయిపోయింది. దోశ, పూరి, చపాతీలకి దేంట్లోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.